విధంగా పనిచేస్తారు. ఇలాంటి రైతులు కష్టపడబట్టే మనము పట్టణాల్లో రాగులకి రేటు తక్కువ ఉంటుంది. అయినా పర్వాలేదు. అమ్మా ఈ సోడి కోతకు వచ్చారు కదా, కూలా లేకపోతే ఎలాగమ్మా? కూలేనా? ఎంత ఇస్తారు మీకు? కొంచెం ఇస్తారా? సోలే ఇస్తారా? డబ్బులు కాదా? ఇట్లా ఏమంటారు? పెద్ద కందులు అంటారు కదా. కొండ కందులు అంటారా? టేస్ట్ ఉన్నాయి. మీరే పండిస్తారా? చూడండి ఫ్రెండ్స్, మా ట్రైబుల్లో ఈ విధంగా పొట్టు వేరేగా గింజ వేరేగా చేస్తుంటారు. ఇదిగోండి ఇదిగోండి చూడండి, ఆ గాలికి ఆ పొట్టు ఎగిరిపోయి ఇదిగోండి కనబడుతుంది కదా. ఈ విధంగా గింజలు వేరే చేస్తుంటారండి. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఉలువలు అంటారు. ఉలువలు కనబడుతున్నాయా? రెండు తెచ్చారా అన్నాను చోటు మాలోకము. చూడండి, కొండ చీపురు తయారీలు ఈ విధంగా కొండ చీపులు తయారు చేస్తారు. నా ఒక కట్ట ఎంత? చూడండి గైస్, కొండ చీపుర్లు మనం ఇంట్లో తుడుస్తూ ఉంటాం కదా, ఆ చీపుర్లు ఈ విధంగా ఒక దుక్క సహాయంతోనే ఈ విధంగా కట్ చేసి దీన్ని అల్లి ఒక్కొక్క కట్ట లేదా అన్ని కట్టలు ఒక వ్యక్తికి అమ్ముతుంటారండి మా ట్రైబుల్లోన. చూసారు గైస్ చీపులు ఎలా ఉన్నాయి. అనియా, ఇది ఒక కట్ట ఎంతకు అమ్ముతారు? ఒక కట్ట 50. అంటే మీరే పండిస్తారా ఈ చీపుర్లు? అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని కట్టలు ఉన్నాయి? 13 కట్టలు గైస్. ఇవి పచ్చివే అల్లుతారా లేకపోతే ఎండబెడతారా అన్న? ఇవి ఎండబెట్టేసి ఈ విధంగా కట్టు కట్టి అమ్ముతారండి. చూడండి, మా రైతులు ఈ విధంగా చాలా కష్టపడుతుంటారండి గైస్. మీకు నచ్చితే మీరు కామెంట్ చేయండి. చూడండి, మా ఏరియాలో చుట్టూ జీడి తోటలు అండి.